ప మ ని ధ ప ని ధ ప మ గ ధ ప మ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. రాధా ఎండ్యూరిసిస్ లేక ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఇన్ అడల్ట్స్, వీళ్ళని మూత్రమును అణిచిపెట్టుకోలేకపోవుట అంటారు. ఇదే పిల్లల్లో అన్నట్టయితే బెడ్ వెట్టింగ్ అంటారు. నిద్రలో మూత్ర విసర్జన చేస్తారు. దీనికి తగ్గిన, తుమ్మిన, గట్టిగా చీముడి చీదిన మూత్ర విసర్జన అయిపోతుంది. పెద్దల్లో ఇలా జరుగుతుందంటే మూత్రాశయం నీరసం వల్ల. పిల్లల్లో నిద్రకు ఉపయోగించిన మొదటి భాగంలో నీరుడు పక్కన పోసేస్తారు. దీన్ని బెడ్ వెట్టింగ్ అంటారు. ఇది మూత్రాశయం యొక్క నీరసము లేక పక్షవాత గుణం వల్ల జరుగుతుంది. దీనికి కాస్టికం 200 పొటెన్షియల్లో రోజుకు డోసప్ని వారానికి 5 రోజులు వాడినట్టయితే ఈ పక్షవాత గుణాలు తగ్గుతాయి. వనంలో అయినట్టయితే వారానికి 1 రోజు చొప్పుని కొన్నాళ్ళు వాడుతుండాలి. అదే బెడ్ వెట్టింగ్, ఆడపిల్లలో బెడ్ వెట్టింగ్ ఉన్నట్టయితే సెపియా అనే మందుని 30 పొటెన్షియల్లో వాడితే అది ఆ బెడ్ వెట్టింగ్ తగ్గుతుంది ఆడపిల్లకి. మూత్రనాళం చివర ఉండే స్పింక్టర్ మజిల్, అంటే మూత్ర విసర్జనకు దారిచ్చి తర్వాత మూసుకుపోయే మజిల్ ఒకటి ఉంటుంది. అది దానికి పక్షవాతం వల్ల నీరు ఆపుకోలేకపోతారు. ఆటోమేటిక్గా మూత్రం కారిపోతూ ఉంటుంది. దీనికి జెల్సీమియం 200 పొటెన్షియల్లో రోజుకో డోస్ చొప్పుని వారానికి 5 రోజులు వాడినట్టయితే కొన్ని వారాలు వాడినట్టయితే ఈ నీరసం తగ్గి ఆ బాధ తగ్గుతాయి. తరచుగా మూత్ర విసర్జన చేయాలని ఉంటుంది. మూత్రాశయం రీజియన్లో భారంగా ఉంటుంది. మూత్రం విసర్జన తర్వాత నొప్పి ఉంటుంది. బ్లాడర్ నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ఈ లక్షణం వల్ల మూత్రం పోయడం చాలా కష్టంగా ఉంటుంది. మూత్ర విసర్జన చాలా కష్టంగా ఉంటుంది. మూత్ర విసర్జన అయిన తర్వాత కూడా ఈ బాధలు తగ్గకపోయినట్టయితే ఈక్విసిటం 200 పొటెన్షియల్లో రోజుకో డోస్ చొప్పుని వారానికి 5 రోజులు వాడినట్టయితే మంచిది. వనంలో అయితే వారానికి 1 రోజు చొప్పుని కొన్నాళ్ళు వాడాలి. ఈ మందు వృద్ధులకి తర్వాత గర్భధారణ కలిగిన స్త్రీలకు కూడా బాగా పనిచేస్తుంది. పిల్లల్లో కడుపులో నొప్పి ఉంటుంది, కడుపులో పాములు ఉంటాయి, నులుపురుగు ఉంటుంది. దానివల్ల పక్కలో మూత్ర విసర్జన చేస్తారు. వీళ్ళకి సినా 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పండి కొన్నాళ్ళు వాడితే బాగుంటుంది. పిల్లలు రాత్రి మొదటి భాగంలో విసర్జన చేస్తారు, మూత్ర విసర్జన చేస్తారు పక్కలో. వీళ్ళని లేపడం చాలా కష్టం, చాలా గాఢంగా నిద్రపోతారు. వీళ్ళకి క్రియోసోట్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పుని వాడవలసి వస్తుంది. వారానికి 5 రోజులు చొప్పునట్టయితే ఆ బెడ్ వెట్టింగ్ అనేది తగ్గుతుంది. ప్రాస్టేట్ పెద్దదై వాసి ఉంటుంది. వారిలో మూత్రాశయ స్థితి మారటం వల్ల నీళ్లు తలుచుగా అవుతూ ఉంటుంది. దీనికి ఉపటోరియం పర్పురేటం 30 పొటెన్షియల్లో వాడాలి. వృద్ధుల్లో శారీరక నీరసం వల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రులు మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఫాస్ఫారిక్ యాసిడ్ 200 పొటెన్షియల్లో రోజుకో డోస్ చొప్పుని వారానికి 5 రోజులు చొప్పున కొన్నాళ్ళు వాడినట్టయితే కొన్ని వారాలు వాడినట్టయితే ఈ బాధ తగ్గడానికి అవకాశం ఉంది. ప్రాస్టేట్ బాధలు ఉన్న వారికి, అంతేకాకుండా డయాబెటీస్ కూడా ఉన్నట్టు వాళ్ళకి
ముఖ్యమైనటువంటి కాంబినేషన్ ఏంటంటే రూస్ ఆరోమాటికస్ మదర్ టీచరు, శావల్ సెర్యులేటా మదర్ టీచరు, ఈ రెండు కలుపుకొని సమభాగాల్లో కలుపుకొని రెండు కలిపి 10 చుక్కలు, పూటకి 10 చుక్కలు చెప్పని రోజుకి 2 సార్లు చెప్పని కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ ప్రాస్టేట్ బాధలు తగ్గుతాయి, నీరు బాధలు, మూత్ర బాధలు కూడా తగ్గుతాయి. దగ్గిన లేక ఆసనం నుండి గాలిపోయినా అప్రయత్నంగా నీడైపోతుంది. వీళ్ళు వీపు మీద పడుకున్నట్టయితే మూత్రానుమానం ఎక్కువ అవుతుంది, వెంటనే మూత్ర విసర్జన గురించి వెళ్ళవలసి వస్తుంది. వీళ్ళకి పల్స్టిల్లా 200 పొటెన్షియల్లో రోజుకు డోస్ చొప్పుని వారంగా 5 రోజులు వాడుతూ ఉండాలి. పగటిపూట మూత్ర విసర్జన ఎక్కువగా ఉన్నట్టయితే ఫెర్రంపాస్ 6 కిలో రోజుకి 3 సార్లు చెప్పని, పూటకి 3 మాత్రలు చెప్పని రోజుకి 3 సార్లు ఇలా కొన్నాళ్ళు కంటిన్యూస్గా వాడాలి. వాడినట్టయితే ఆ పగటిపూట అయ్యేటువంటి మూత్ర విసర్జన ఎక్కువగా అయ్యే విసర్జన తగ్గుతుంది.